తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు ప్రొసీడింగ్ ఆఫీసర్. 28 మంది కౌన్సిలర్స్ లో 15 మంది అయినా హాజరైతే ఎన్నిక జరిగేది. అయితే టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వస్తామని ప్రకటించారు వైసీపీ కౌన్సిలర్లు. కేవలం 10 మంది మాత్రమే సమావేశానికి రావడంతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు ప్రొసీడింగ్ ఆఫీసర్. ఎంతో ఉదయం నుంచి నడుస్తున్న డ్రామాకు ప్రస్తుతం తెరపడినట్లయింది. ఇవాళ కూడా ఎన్నిక జరగకపోవడంతో మూడోసారి వాయిదా పడినట్లయింది. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉదయం నుంచి పొలిటికల్ గా హీటు రాజేసింది. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా గతంలో మొత్తం స్థానాల్లో వైసీపీని గెలిచింది. అయితే ఇటీవల వీరిలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మిగిలిన 20 మంది కౌన్సిలర్స్ లో ఒకరు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి మొత్తం 18 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. అయితే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీడీపీ ట్రై చేస్తోంది. వైస్ చైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15గా ఉండగా ప్రస్తుతం టీడీపీ మద్దతుగా 10 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే దివ్య ఎక్స్ అఫీషియో ఓటుతో టీడీపీ బలం 11కు చేరుతుంది. వైసీపీ నుంచి మరొక 4 కౌన్సిలర్లు తమ వైపుకు తిప్పుకునేందుకు ఉదయం నుంచి టీడీపీ ట్రై చేసింది. అయితే అలర్ట్ అయిన వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా తమ పార్టీ కౌన్సిలర్స్ ని కాపాడుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ సమావేశానికి హాజరు కాకుండా మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటికి కౌన్సిలర్స్ ని తీసుకెళ్లారు. వైసీపీ కౌన్సిలర్స్ చైర్పర్సన్ ఇంట్లోనే ఉండడంతో టీడీపీ నేతలు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్స్ ని తమకు నచ్చినట్లు ఓటు వెయ్యనివ్వాలంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నేతలకు వైసీపీ నేత దాడిశెట్టి రాజా వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. అయితే వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశానికి హాజరు కాకపోవడంతో మూడోసారి ఎన్నిక వాయిదా పడాల్సి వచ్చింది. దీంతో రేపు ఎన్నిక నిర్వహించనున్నారు ప్రొసీడింగ్ ఆఫీసర్.